అన్నాడు లోకం ఇచ్చినట్లుగా కాదు. అంటే లోకంలో కూడా కొంతవరకు తాత్కాలికంగా ఉందండి. అది సినిమాల్లోనో త్రాగుడులోనో లేకపోతే కొన్ని కొన్ని ప్రాంతాలు చూచడం ద్వారా అనేక సంగతులు వినడం ద్వారా కొద్ది తాత్కాలికమైనదే, అది నిత్యమైనది కాదండి. కొద్దిసేపే ఆ సినిమా ఆ టైము లేదా కొన్ని ఎంటర్టైన్మెంట్ చూస్తున్నప్పుడు. అయితే యేసు ప్రభు ఇచ్చే శాంతి అలాంటిది కాదు, తాత్కాలికమైనది కాదు. ప్రభు ఇచ్చే శాంతి నిత్యమైనది. అందుకే ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. కనుక ఈ శాంతి మనశ్శాంతి జీవితాలు లేక ఎంతో మంది బాధపడుతున్నారు. కొంతమంది ధనవంతులు, డాక్టర్ ఫ్యామిలీ ఉందండి, వాళ్ళు చాలా ధనవంతులు. అయితే కుటుంబంతో కూడా బలవన్మరణంగా ప్రాణాలు తీసుకున్నారు. కారణం ఏమిటంటే ధనం లేక కాదు, మరి చదువు, అందము, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, వారికి మనశ్శాంతి లేక. అలాగే సినీ యాక్టర్స్ కూడా వారు సూసైడ్ చేసుకున్న వారు మనం వింటున్నాం. కారణం ఏంటి? వాళ్ళకి లోకంలో ఎన్నో అధికారము, మరి పేరు పలుకుబడి ఉంటుంది, అనేకమైన ఫాలోవర్స్ ఉంటారు, అనేక రకాల అంద సౌందర్యము, ధనము, పేరు ప్రఖ్యాతులు ఉండినప్పటికీ హృదయంలో ఏదో వెలితి కొరత, నిజమైన మనశ్శాంతి, నెమ్మది లేదు. దీనికి కారణం ఏమిటంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే మనం చూడండి, కాల్లో ముళ్ళు ఉందండి, కలకేస్తూ ఉంటది, కంటిలో నలకబడి ఉంది, అది తీసేదాకా మనం నెమ్మది ఉండలేదు. అలాగనే మానవుని హృదయంలో పాపం అనేది ఉంది. పాపం అంటే చెడుతనము, దుష్టత్వము, దేవునికి విరోధమైనది. దేవుడు చేయొద్దన్నది మనం చేస్తున్నాం, చేయమన్నది చేయలేకపోతున్నాం. ఈ పాపమే మానవునికి నిజమైన మనశ్శాంతిని ఇవ్వలేకుండా ఉంది. అయితే మరి పాపం మనశ్శాంతి ఎలాగొస్తుంది? మనశ్శాంతి అంటే పాపము పోవడం ద్వారానే. పాపం ఎలాగపోతుంది? పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. కనుక గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయి, రక్త ప్రోక్షణం పాప వినాశనం, పాపమునకు విరుగుడు మరి క్రీస్తు రక్తమే. పిల్లరా, రక్తము ద్వారా పాపమునకు క్షమాపణ కలుగుతుంది. కనుక పరిశుద్ధపరచబడతాం. అప్పుడు ఎప్పుడైతే పాపము తొలగించబడుతుందో మానవుడు నిజమైన శాంతిని, మనశ్శాంతిని పొందుకుంటారు. కనుక మనము మన జీవితాల్లో ఈ నెమ్మది, మనశ్శాంతి యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. అయ్యారా అమలారా, బాధలో ఉన్నారా, దుఃఖంలో, సమస్యలో ఉన్నారా, మనశ్శాంతి లేకుండా ఉన్నారా, ఇంకెందుకు జీవితం అనుకుంటున్నారా? అయితే శుభవార్త ఏమిటంటే ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. మీ హృదయంలో భయపడకుడి, వెరవనీయకుడి, దుఃఖపడకుడి, మీకు సంతోషమును కలుగు చేతులని ప్రభు అంటున్నాడు. అయితే ఈ ఉదయకాలమున అట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు, మరి మనశ్శాంతి, నెమ్మదిచ్చేసు ప్రభు సర్వమానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో మన కొరకు రక్తం చిందించిన అన్నాడు.